ఈ బుజ్జగింపు దరిద్రాలు యూరప్ సమాజాన్ని ఇస్లామిక్ రాజ్యాలుగా మారుస్తాయి అనుకుంటా. అరబ్ దేశాల్లో క్రిస్టియానిటీని నేర్పరు ఎవరు. హిందుత్వాన్ని నేర్పరు ఎవరు. ఇష్టపడితే నేర్చుకోవచ్చు. లేదంటే వదిలేసేయొచ్చు. మన దేశంలో వచ్చేటప్పటికి క్రిస్టియన్ స్కూల్‌లో ఖచ్చితంగా ఆ క్రైస్తవ ప్రార్థన చేయాలి హిందూ అమ్మాయిలు. అదే క్రైస్తవులో, ముస్లిములను హిందూ ప్రార్థనలు చేయించడానికి మాత్రం ఒప్పుకోరు. ఇది బ్రిటన్‌లో తాజాగా ఒక స్కూల్‌ది పెద్ద వివాదం. ఇప్పుడు పెద్ద టాపిక్ డిబేట్ అవుతుంది. అక్కడ మెజారిటీ ప్రజలు క్రిస్టియన్స్ కదా! క్రిస్టియన్ పిల్లాడిని రంజాన్‌కి సంబంధించి ఇదే ముస్లింలకు సంబంధించినటువంటి ఈద్ ఎట్లాగా చేయాలి, రంజాన్‌కి సంబంధించి ఎట్లా ఉండాలో ఆ డ్రెస్సు అదేసుకొని రమ్మన్నారట. నేనేసుకురాను అన్నాడట. ఎందుకు అనంటే నా మతం గాదు అన్నాడట. దాంతో ఆ తల్లిదండ్రులకు నోటీస్ ఇచ్చారు. మీ అబ్బాయి ఇప్పుడే రేసిజం ఫాలో అవుతున్నాడు. ఇట్లా ముస్లిం అని, క్రిస్టియన్ అని. ఇట్లాంటి వాడు చదువుకోవడానికి అర్హుడవుతాడా? మీ తల్లిదండ్రుల పెంపకంలో లోపం ఉంది. నా తల్లిదండ్రులు దాన్నే నిలదీశారు. నువ్వు ముస్లిం అబ్బాయి చేత క్రిస్టియన్ వేషం ఏమన్నా ఏపిచ్చగలవా? క్రిస్టియన్ అలంకరణ ఏమైనా చేయించగలవా? లేదు గదా! మరి అట్లాంటప్పుడు మా అబ్బాయి మీద రేసిజం ఎట్లా పెడతావు? ఏ విధంగా ఈ నాటకాలు ఆడుతున్నారని నిలదీస్తే ఇప్పుడు అది పెద్ద ఎత్తున బ్రిటన్‌లో చర్చ జరుగుతుంది.